వెల్కమ్ టు శ్రీకాంత్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీలో కొన్ని ప్రాబ్లమ్స్ మోడల్స్ చూద్దామండి. అందులోకి వచ్చేసరికి మనకు కొన్ని బేసిక్ ఫార్ములాస్ తెలియాలి. ఆ బేసిక్ ఫార్ములాస్ ఏంటంటే సైన్ మైనస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ యాంగిల్. ఇక్కడ ఏ అంటే యాంగిల్ అని అర్థం, అది ఏ వాల్యూ అని అవ్వచ్చు. కాస్ మైనస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ యాంగిల్. అంటే సైన్లో మైనస్ వస్తే ఖచ్చితంగా ఆన్సర్ మైనస్లో వస్తుంది, కానీ కాసులో మైనస్ వస్తే మాత్రం ప్లస్సే వస్తుంది. సైన్లో ప్లస్ వస్తే ప్లస్ వస్తుంది, మైనస్ వస్తే మైనస్ వస్తుంది, కానీ కాసులోకి వచ్చేసరికి ప్లస్ వచ్చినా ప్లస్సే, మైనస్ వచ్చినా కూడా ప్లస్సే. నెక్స్ట్ మనకి ఐడెంటిటీస్లోనే చాలా ఇంపార్టెంట్ సైన్ స్క్వేర్ యాంగిల్ ప్లస్ కాస్ స్క్వేర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది ఎక్కువ వాడుతుంటాం. దాంతోపాటు సైన్ 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్. 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్కి ఏం చేయాలంటే 2 సైన్ యాంగిల్ ఇంటూ కాస్ యాంగిల్. దాంతోపాటు కాస్ 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ సార్లు ఇది వాడుతుంటాం ప్రాబ్లమ్స్లోని, ఈ రెండు ఎక్కువ వాడుతుంటాం. 2 కాస్ స్క్వేర్ యాంగిల్ మైనస్ 1, లేదా దీని సైన్లో కూడా రాయొచ్చు 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ యాంగిల్. ఇవి మనకి బేసిక్ కావాల్సిన ఐడెంటిటీస్ అండి, కొన్ని ఫార్ములాస్. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ కావాల్సిన ఫార్ములాస్ అన్నీ చూద్దాం. అవి ఏంటంటే సైన్ ఏ ప్లస్ సైన్ బి, సైన్ ఏ ప్లస్ సైన్ బి. ఈ సైన్ ఏ ప్లస్ సైన్ బికి వచ్చేసరికి ఏంటంటే దీని ఫార్ములా ఉంటుంది. అదేంటంటే ఇక్కడ రెండు సైన్లు ఉన్నాయి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ యాంగిల్ ఏ, ఇక్కడ యాంగిల్ బి. ఇది ఒక యాంగిల్, ఇది ఒక యాంగిల్. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. ఇదే సైన్ ఏ మైనస్ సైన్ బి వస్తే ప్లస్ వచ్చింది కాబట్టి ఫస్ట్ సైన్ వచ్చి దాని తర్వాత కాస్ వచ్చింది. మైనస్ వచ్చినప్పుడు 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2. ఈ జాగ్రత్తగా అప్లై చేయండి. సైన్ ఏ ప్లస్ సైన్ బి అని చెప్పారు. సైన్ ఏ ప్లస్ సైన్ బి ఉన్నప్పుడు ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ 2 సైన్ వచ్చి ఈ రెండు ప్లస్ చేసి బై 2 చేయాలి, తర్వాత కాసు వచ్చి ఈ రెండు మైనస్ చేసి బై 2 చేయాలి. అదే సైన్ ఏ మైనస్ సైన్ బి వచ్చినప్పుడు ఫస్ట్ కాస్ రావాలి, 2 కాస్ ఈ రెండు ప్లస్ చేసి బై 2 చేయాలి, తర్వాత సైన్ వచ్చి బై 2 చేయాలి. అంటే సైన్ ఏ ప్లస్ సైన్ బి అంటే 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. సైన్ ఏ మైనస్ సైన్ బి ఈజ్ ఈక్వల్స్ టు 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2. అలాగే నెక్స్ట్ ఫార్ములాకి వచ్చేసరికి కాసులో రాద్దాం. కాసులోకి వచ్చేసరికి కాస్ ఏ ప్లస్ కాస్ బి, కాస్ ఏ ప్లస్ కాస్ బికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి సైన్కి అయితే ఆల్టర్నేట్స్ అవుతాయి, సైన్ కాసు, కాసు సైన్ వస్తాయి. కానీ కాసుకు వచ్చేసరికి అయితే రెండు సైన్లు వస్తాయి, లేదా రెండు కాసులు వస్తాయి. ప్లస్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే రెండు కాసులు వస్తాయి, 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. సో చూడండి, ఇక్కడ సైన్ ఏ ప్లస్ సైన్ బి వచ్చినప్పుడు సైన్ కాసు ఆల్టర్నేట్గా వచ్చాయి, కానీ కాస్ ఏ ప్లస్ కాస్ బి ఉన్నప్పుడు రెండు కాసులు వచ్చాయి. నెక్స్ట్ కాస్ ఏ మైనస్ కాస్ బి, కాస్ ఏ మైనస్ కాస్ బి చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు రెండు కాసులు వచ్చినప్పుడు, మైనస్ వచ్చినప్పుడు రెండు సైన్లు వస్తాయి. కాకపోతే ఇక్కడ మైనస్ 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2. దీన్ని ఇంకోలో రాస్తే కాస్ బి మైనస్ కాస్ ఏ అని రాయచ్చు. కాస్ బి మైనస్ కాస్ ఏ. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే అప్పుడు కూడా సైన్ వస్తుంది, కాదు మైనస్ ఉండదు. 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2. ఈ రెండు ఫార్ములా ఒకటేనండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కాస్ ఏ మైనస్ కాస్ బి అని వస్తే మైనస్ 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఏ మైనస్ బి బై 2 వచ్చింది. అదే కాస్ బి మైనస్ కాస్ ఏ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ కామన్ తీస్తాం కాబట్టి ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. కాస్ బి మైనస్ కాస్ ఏ ఉన్నప్పుడు చూడండి 2 సైన్ ఏ ప్లస్ బి బై 2, దీని నుంచి చేసాం ఏ ప్లస్ బి బై 2 ఇంటూ ఏ మైనస్ బి బై 2. ఈ రెండు ఒకటి. మరి రెండు ఉన్నప్పుడు ఎప్పుడు వాడాలి? ఇది సింపుల్గా
కాస్ ఏ మైనస్ కాస్ బి ఇచ్చినప్పుడు ఇక్కడ యాంగిల్ ఎక్కువ ఉండి ఇక్కడ యాంగిల్ తక్కువ ఉంటే ఏ వాల్యూ ఎక్కువ ఉండి బి వాల్యూ ఎక్కువ ఉంటే ఇది వాడతాం. అదే బి వాల్యూ తక్కువ ఉండి ఏ వాల్యూ ఎక్కువ ఉంటే ఇది వాడతాం. ఇది మెయిన్ డిఫరెన్స్ అక్కడికి వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చి ఫార్ములా ఏంటంటే ఇవి సింగిల్గా ఉన్నాయి. సైన్ ఏ సైన్ బి, సైన్ ఏ సైన్ బి, కాస్ ఏ కాస్ బి, కాస్ ఏ కాస్ బి. ఇక్కడ ప్లస్లో ఒకసారి మైనస్ ఒకసారి, ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి. ఇప్పుడు యాంగిల్లోనే ప్లస్ మైనస్లు ఉంటే ఏం చేయాలనేసి నెక్స్ట్ ఫార్ములాకి వచ్చేసరికి సైన్ ఏ ప్లస్ బి, యాంగిలే ప్లస్లో ఉంటాయి. ఇక్కడేంటి సైన్ ఏ ప్లస్ సైన్ బి, కానీ ఇక్కడ మాత్రం సైన్ ఏ ప్లస్ బి అంటే యాంగిల్లోకి వచ్చేసరికి ఏ ప్లస్ బి అని వచ్చింది. అప్పుడు ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఆల్టర్నేట్ సైన్ ఎప్పుడు వచ్చినా కూడా ఆల్టర్నేట్స్ వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఆల్టర్నేట్స్ అవుతాయి. సైన్ ఎప్పుడు వచ్చినా సరే సైన్ కాస్ కలిపి వస్తాయి. ఇక్కడ కూడా చూడండి సైన్ ఏ ప్లస్ సైన్ బి వచ్చినప్పుడు సైన్ వచ్చింది కాస్ వచ్చింది. ఇక్కడ సైన్ యాంగిల్లో ఏ ప్లస్ బి ఉంది, ఇది సైన్ ఏ ప్లస్ సైన్ బి, కానీ ఇది మాత్రం సైన్ ఏ ప్లస్ బి. ఇది యాంగిల్కి వచ్చేసరికి ఆల్టర్నేట్స్ అవుతాయి. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. నెక్స్ట్ ఏ ప్లస్ బి అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఏముంటుంది, ఏ మైనస్ బి ఉంటుంది. ఏ ప్లస్ బి అయిన తర్వాత ఏ మైనస్ బి. ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి ప్లస్ రాస్తాం, మైనస్ వస్తే మైనస్ రాస్తాం. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సేమ్ సింపుల్, ఈ రెండు సింపులే. యాంగిల్లో ఏ ప్లస్ బి, ఇది యాంగిల్ ఏ ప్లస్ బి కాదు, సైన్ ఏ ప్లస్ సైన్ బి. ఇది మాత్రం సైన్ ఏ ప్లస్ బి. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ వచ్చినప్పుడు ప్లస్ వస్తే ప్లస్ వస్తుంది, మైనస్ వస్తే మైనస్ వస్తుంది. ఇది సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. నెక్స్ట్ సైన్లో అయిపోయిన తర్వాత కాసులో చెప్పాలి, కాస్ ఏ ప్లస్ బి. కాస్ వచ్చినప్పుడు ఎలా వస్తుంది అంటే రెండు ఒకేలాంటి టర్మ్స్ రాయాలి, అంటే రెండు కాసులు రాయాలి. అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ వచ్చినప్పుడు జాగ్రత్త తప్పచండి, ప్లస్ వస్తే మైనస్ వచ్చింది. కాస్ వచ్చినప్పుడు ఫస్ట్ రెండు టర్మ్స్ కాసులు ఉన్నాయి, తర్వాత రెండు టర్మ్స్ సైన్లు ఉన్నాయి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. నెక్స్ట్ ఏ మైనస్ బి రాయాలి. ఏ ప్లస్ బి అయిపోయిన తర్వాత ఏ మైనస్ బి. ఏ మైనస్ బి రాసినప్పుడు ఏమవుతుందంటే ప్లస్ వచ్చినప్పుడు మైనస్ వచ్చినప్పుడు మరి మైనస్ వస్తే ఏమొస్తుంది, ప్లస్ వస్తుంది. అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, సైన్ ఏ సైన్ బి. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. సైన్ ఏ ప్లస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ మైనస్ బి. ప్లస్ వస్తే ప్లస్ వచ్చింది, మైనస్ వస్తే మైనస్ వస్తుంది. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. కాస్కి వచ్చినప్పుడు రివర్స్ అవ్వాలి, ప్లస్ వస్తే మైనస్ రావాలి, మైనస్ వస్తే ప్లస్ రావాలి. కాస్ వచ్చినప్పుడు రెండు ఒకటే టర్మ్స్ రావాలి, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండింటికి మళ్ళీ కలిపి చెప్పాలి, అంటే ఇండివిజువల్ టర్మ్స్లో సైన్ ఏ ప్లస్ బి, ఇప్పుడు సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. ఇప్పుడు ఈ రెండు కలిపిస్తే ఏమవుతుంది, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి చేస్తే 2 సైన్ ఏ కాస్ బి, 2 సైన్ ఏ కాస్ బి. సింపుల్. సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. ఇక్కడ ఏ ప్లస్ బి ఉండాలి, ఇక్కడ ఏ మైనస్ బి ఉండాలి, సైన్ ఉండాలి, సైన్ ఉండాలి, మధ్యలో ప్లస్ ఉండాలి. ప్లస్ ఉంటే ఏమవుతుంది, సింపుల్గా 2 టైమ్స్ ఆఫ్ 2 సైన్ ఏ కాస్ బి. ఇప్పుడు ఇదే రెండు మైనస్ చేస్తే సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి. అప్పుడు ఏమవుతుంది, 2 కాస్ ఏ సైన్ బి అవుతుంది, 2 కాస్ ఏ సైన్ బి. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2 సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి తీసుకుంటే, 2 సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి తీసుకుంటే 2 సైన్ ఏ కాస్ బి, 2 సైన్ ఏ కాస్ బి. ఇక్కడ సైన్ సైన్ రెండు సైన్లే, ప్లస్ వచ్చింది. ఓకే, ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, ఇక్కడ ఏ మైనస్ బి ఉంది. సింపుల్గా 2 టైమ్స్ ఆఫ్ సైన్ ఏ కాస్ బి. అదే ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు సేమ్ సైను సైను ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు ఇక్కడ 2 సైన్ ఏ కాస్ బి వచ్చింది, కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ టర్మ్ ఏంటి ఉందో అది రాయాలి, 2 కాస్ ఏ సైన్ బి. సైనులు అయిపోయి నెక్స్ట్ కాసులో చెప్పాలి. కాసులో చెప్తే ఏమవుతుంది, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. ఇప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి, అంటే ఈ రెండు కలిపడమే కదా. ఈ రెండు కలిపిస్తే ఏమవుతుంది, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 2 కాస్ ఏ కాస్ బి, 2 కాస్ ఏ కాస్ బి. కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి అంటే 2 కాస్ ఏ
కాస్ బి. ఇక్కడ సైన్కి వచ్చేసరికి ఆల్టర్నేట్స్ అవుతాయి, కానీ కాస్కి వచ్చినప్పుడు అయితే 2 కాసులు వస్తాయి, లేకపోతే 2 సైన్లు వస్తాయి. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసిందంటే కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి అంటే 2 కాస్ ఏ కాస్ బి. ప్లస్ వచ్చినప్పుడు 2 కాసులు వచ్చాయి, మరి మైనస్ వచ్చినప్పుడు ఏంటి? కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి. ఇక్కడ ప్లస్ వచ్చినప్పుడు 2 కాసులు వచ్చినప్పుడు మైనస్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా ఇంపార్టెంట్, మైనస్ 2 సైన్ ఏ సైన్ బి, మైనస్ 2 సైన్ ఏ సైన్ బి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, దీనికి కొంచెం కంపేర్ చేద్దాం. ఇక్కడ కాస్ ఏ మైనస్ కాస్ బి అయినప్పుడు మైనస్ 2 సైన్ ఏ ప్లస్ బి పెట్టు సైన్ ఏ మైనస్ బి పెట్టు, అది రివర్స్లో రాస్తే ఇది పెద్ద వాల్యూ ఉండాలి, అంటే యాంగిల్ ఏ పెద్దది, యాంగిల్ ఏ చిన్నది, బి చిన్నది అయితే ఇది వాడతాం. యాంగిల్ బి చిన్నది, యాంగిల్ ఏ పెద్ద అయితే ఇది వాడతాం. సో ఈ 2 ఒకేలా రాయచ్చు. ఇక్కడ 2 ఫార్ములా ఉన్నప్పుడు దీనికి 2 ఫార్ములా ఉన్నాయి. ఇక్కడ ఏం లేదు, మైనస్ కామన్ తీసుకోవచ్చు. ఇదే ప్రాబ్లంలోని కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి రాసినప్పుడు కాస్ ఏ మైనస్ బి రాసి మైనస్ కాస్ ఏ ప్లస్ బి రాస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎలాగైతే మైనస్ క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ కూడా మైనస్ అలాగే క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు మనకు వచ్చే ఆన్సరు 2 సైన్ ఏ సైన్ బి, 2 సైన్ ఏ సైన్ బి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి అయితే మైనస్ 2 సైన్ ఏ సైన్ బి. అదే కాస్ ఏ మైనస్ బి ఫస్ట్ వచ్చింది, ఇక్కడ అన్నిటికీ ఏ ప్లస్ బిలు వచ్చాయి, కానీ ఇక్కడ మాత్రం ఏ మైనస్ బి వచ్చింది. ఏ ప్లస్ బి కాసుల్లో వచ్చి మైనస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది, కానీ ఇక్కడ ఫస్ట్ ఏ మైనస్ బి రాస్తే ఇక్కడ మైనస్ రాదు, సేమ్ సైన్ ఏ సైన్ బి ఉంటుంది 2 టైమ్స్ ఆఫ్ అనేసి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇవి బేసిక్ ఫార్ములాస్, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ అన్ని బాగా రావాలండి. ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. ఈ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి వచ్చేసరికి ఏంటంటే సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. సింపుల్. మనం మా జనరల్గా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ గుర్తుపెట్టుకుంటాం కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సేమ్ అలాగే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి అని రాసుకోవచ్చు. ఇవన్నీ చాలా బాగా రావాలండి. ఇవన్నీ వస్తేనే మనకి ఈ ట్రిగ్నోమెట్రీలో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఒకసారి రివిజ్ చేద్దాం. సో సైన్ ఆఫ్ మైనస్ యాంగిల్ అయినా ప్లస్ యాంగిల్ అయినా సరే, సైన్ ఆఫ్ మైనస్ యాంగిల్ అయితే మైనస్ వస్తుంది, ప్లస్ యాంగిల్ అయితే ప్లస్ వస్తుంది. అందుకే సైన్ ఏ ఈజ్గా సైన్ ఏ అవుద్ది, సైన్ మైనస్ ఏ మాత్రం మైనస్ సైన్ ఏ. కాస్కి ప్లస్ వచ్చిన మైనస్ వచ్చిన ఎప్పుడు కాసే వస్తుంది. కాస్ ఆఫ్ మైనస్ ఏ అన్న కాసే, కాస్ ఆఫ్ ప్లస్ ఏ అన్న కాసే. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఈజ్గా 1, సైన్ 2a ఈజ్గా 2 సైన్ ఏ కాస్ ఏ, కాస్ 2a ఈజ్గా 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1, లేదా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. అలాగే ఇంకో ఐడెంటిటీ చాలా ఇంపార్టెంట్, సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. తర్వాత మనకు కావాల్సిన ఐడెంటిటీస్ అన్ని ఫార్ములాస్ అన్ని ఒకసారి చూసుకుంటే, సో సైన్ ఏ ప్లస్ సైన్ బి, సైన్ ఏ ప్లస్ సైన్ బి వచ్చినప్పుడు ఇండివిజువల్ యాంగిల్స్ కలుపుతున్నాం. 2 సైన్ వచ్చినప్పుడు చూడండి ఆల్టర్నేట్స్ వస్తాయి, 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. సైన్ వచ్చినప్పుడు సైన్ రావాలి, కాస్ రావాలి. ఇక్కడ ప్లస్ వస్తే ఫస్ట్ సైన్ వచ్చింది, మైనస్ వస్తే ఫస్ట్ కాస్ రావాలి. ఏ ప్లస్ బి బై 2 దగ్గర కాస్ ఉండాలి, ఏ మైనస్ బి బై 2 దగ్గర సైన్ ఉండాలి. అలాగే కాస్ ఏ ప్లస్ కాస్ బి, కాస్ ఏ ప్లస్ కాస్ బికి వచ్చేసరికి కాస్లోకి వస్తే అయితే 2 కాస్లు అవుతాయి, లేకపోతే 2 సైన్లు అవుతాయి. ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, 2 కాస్లు వస్తాయి, 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాస్ ఏ మైనస్ బి బై 2. అదే మైనస్ వస్తే మైనస్ 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2. మరి దీనికి 2 ఫార్ములాస్ ఎందుకు? ఇది ఇచ్చిన యాంగిల్లో ఫస్ట్ యాంగిల్ పెద్ద అండి, సెకండ్ యాంగిల్ చిన్నదైతే ఈ ఫార్ములా వాడాలి. అదే ఫస్ట్ యాంగిల్ చిన్నదయ్యండి, సెకండ్ యాంగిల్ పెద్ద అయితే ఈ ఫార్ములా వాడాలి. కాస్ ఏ మైనస్ కాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2. కాస్ బి మైనస్ కాస్ ఏకి వచ్చేసరికి చూడండి బి మైనస్ ఏ ఉంది, కానీ చేసేది మాత్రం ఏ ప్లస్ బీలు ఏ మైనస్ బీలు, అదొకటే మెయిన్ డిఫరెన్స్. 2 సైన్ ఏ ప్లస్ బి బై 2 ఇంటూ సైన్ ఏ మైనస్ బి బై 2. సో ఇది ఫస్ట్. రెండో ఫార్ములాస్కి వచ్చి రెండో టైప్ ఫార్ములాస్కి వచ్చేసరికి సైన్ ఏ ప్లస్ బి. ఇక్కడ సైన్ ఇండివిజువల్ కలుపుతున్నాం, కానీ ఇక్కడ యాంగిల్లో ప్లస్లు మైనస్లు వస్తాయి. సైన్ ఏ ప్లస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇక్కడ ప్లస్ వచ్చింది కదా, ప్లస్ వచ్చింది. సైన్ ఏ మైనస్ సైన్ బి, సైన్ బి మైనస్ సైన్ బి వచ్చేసరికి సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. ఇక్కడ ప్లస్ వస్తే ప్లస్ రావాలి, మైనస్ వస్తే మైనస్ రావాలి. ఇక్కడ కాస్ ఏ ప్లస్ బి వచ్చేసరికి కాస్కి వచ్చేసరికి అయితే 2 కాస్లు వస్తాయి, లేకపోతే 2 సైన్లు వస్తాయి, ఆల్టర్నేట్స్ రావు. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ రావాలి, మైనస్ ఉంటే ప్లస్ రావాలి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఇక్కడికి వచ్చేసరికి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ వచ్చింది, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. ఇది ఇంకో టైపు.
మూడో టైప్కి వచ్చేసరికి ఈ రెండు కలిపేస్తే ఏమవుతున్నాయి, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి, సైన్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి, 2 సైన్ ఏ కాస్ బి. సింపుల్గా ప్లస్ వచ్చినప్పుడు 2 సైన్ ఏ కాస్ బి. అదే మైనస్ వస్తే ఇక్కడ ఏ ప్లస్ బి ఉండాలి, ఇక్కడ ఏ మైనస్ బి ఉండాలి, ఇక్కడ కూడా ఏ ప్లస్ బి ఉండాలి, ఏ మైనస్ బి ఉండాలి. ఇక్కడ ప్లస్ వస్తే ఫస్ట్ 2 సైన్ ఏ కాస్ బి, అదే మైనస్ వస్తే 2 కాస్ ఏ సైన్ బి. ఇది మనకి సైన్ ఇవ్వాలి. కాసులోకి వచ్చేసరికి కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి, కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి వచ్చేసరికి 2 కాసులు రావాలి, 2 కాస్ ఏ కాస్ బి. ఎప్పుడైతే మైనస్ వస్తుందో అప్పుడు -2 సైన్ ఏ సైన్ బి, -2 సైన్ ఏ సైన్ బి. దీన్ని రివర్స్లో కూడా రాసుకోవచ్చు. ఫస్ట్ ఏ మైనస్ బి రాసి తర్వాత ఏ ప్లస్ బి రాసాం అనుకోండి, ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 2 సైన్ ఏ సైన్ బి, కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి అయినా సైన్ ఏ సైన్ బిలు వస్తాయి, కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి అయినా సైన్ ఏ సైన్ బిలు వస్తాయి. ఫస్ట్ ఏ ప్లస్ బి వచ్చిందంటే మైనస్ వస్తుంది, ఏ మైనస్ బి వచ్చిందంటే ప్లస్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఈ ఫార్ములాస్ అన్నీ బాగా రావాలి. ఈ ఫార్ములాస్ అన్నీ మనకి బై హార్ట్ చేస్తేనే ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేయగలం. థ్యాంక్ యూ.